హాయ్ హలో అందరికీ. ప్రోటీన్ ఇడ్లీ తయారు చేయబోయే ముందు టేస్టీ టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి జార్లోకి తీసుకోండి. టమాటో, కొత్తిమీర ఇలా మగ్గనివ్వండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. అంతే అండి, టేస్టీ టమాటో కొబ్బరి చట్నీ రెడీ. అండ్ ఇడ్లీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. మనం మిక్స్ చేసి పెట్టుకున్న సీడ్స్, అవిసె గింజలు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ గింజలు, నువ్వులు, దోస గింజలు, 5 రకాల గింజలు కూడా మిక్సీ జార్లోకి 5 స్పూన్లు తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాను గట్టిగా, వాటర్ వేయకుండా. ఒక బౌల్లోకి ఆ మిశ్రమం అంతా తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి కలుపుకోవడానికి వీలుగా కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి. అట్లానే క్యారెట్ తురుము కూడా వేసానండి. కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. చూపిస్తున్న విధంగా ఆ పేస్ట్ అంతా కూడా ఇడ్లీ పాత్రలోకి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి 15 మినిట్స్కి ఇడ్లీ ఏ విధంగా అయితే మనం నార్మల్ ఇడ్లీ ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా అంత టైం ఉంచండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి ఇడ్లీ అయితే నాకైతే చాలా టేస్టీగా చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చట్నీ కూడా చాలా బాగా వచ్చింది.